ఏ ఊకో పిత్తు పిత్తుకాలు కూడానా? ఏదో అన్నం మాడిందని చెప్పిన ఆయనతో మాత్రానికి ముఖం మార్చుకోవన్నా. అన్ని పట్టించుకుంటే కొంపల్లో ఎవ్వరు సంసారాలు చెయ్యరు, కొన్ని సదురుకపోవాలే. అందు గురించే బట్టలు చదురుకొని పోతానే మా అవ్వగారింటికి. నీ అక్క ఇదే మంచి ఛాన్స్. ఏ అటో ఎటో జోరుదారుగా తయారైపోతాను. మా అవ్వగారింటికి అగో ఇప్పుడు పండుగ లేదు పబ్బం లేదు, ఇప్పుడెందుకు? బాబు సారు నా 2 చేతులు జోడించి నీకు దండం పెడతాన్నా. ఇక నీతో నేను ఏగలేని సప్పుడేక మా అవ్వగారింటికి పోతాన్నా. అరే నువ్వు నాతో ఎందుకు ఎగుతలేవే? ఓ కూరకు తేలేదా, ఓ బుబ్బకు తేలేదా? ఏమన్నా తాగి తందనాలు ఆడుతానా? నిన్ను ఏమన్నానని పోతాను చెప్పు. నేను అలగడానికి అస్సలు ఛాన్స్ ఇత్తలు అడగక ముందు అన్ని పట్టుకొని వస్తున్నావు, అందు గురించే నేను పోతాన్నా. ఏం దేని గాని ఇప్పటికైనా అలిగే బుదరకిత్తా. సరే అలే అమ్మా, నీ అల్లునికి ఉప్మా తిన బుద్ధి అవుతుందట, ఉప్మా చేస్తున్నా. అల్లు ఉప్పు ఎంత వేయాలి? నీ మొగుడు నీ మాట ఇన్నాడనుకో చిటికడై, ఒకవేళ ఇన్నాడనుకో పిడికడై. ఏమైంది? డాక్టర్ ఏమన్నాడు? పెయిలా ఎన్ని టెస్టులు చేయాలో అన్ని టెస్టులు చేసిండు, ఎన్లా ఏం రాలేదే. పానము ఇట్లుండే ఎన్నిలా చూసినా కూడా ఏం వత్తలేదే, మరి ఎట్లా? ఇంకా 2 టెస్టులు చేస్తే ఏంటిదో తెలిసిపోతది. ఎల్లేం రాలేదంటే మళ్ళీ టెస్టులు? ఒకటి చేతబడి టెస్ట్, ఇంకోటి బాణమతి టెస్ట్. ఏమదమ్మా, ఇంట్లో దొంగవాడి 20,000 ఎత్తుకోవాలంట. బావా, మా అమ్మలు ఇంట్లో దొంగవాడి 20,000 ఎత్తుకోవాడంట. ఈ అమ్మ బావని ఇంటికి పంపిస్తున్నా. ఏమొద్దు, ఆ దొంగనన్న వచ్చి అర్ధగంటలో పోయిండు గాని అల్లుడు వస్తే వారం రోజుల దాకా పోడు. గొడుగుతో ఉంటే వర్షాకాలం, స్వెటర్ తో ఉంటే చలికాలం, కూలర్ తో ఉంటే ఎండాకాలం, లవర్ తో ఉంటే